మీరు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? మీరు రోజు చేసే జాబ్ బోర్ కొట్టేసిందా? లేదంటే ఏదైనా ఒక స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారా? అలాగే స్టార్ట్అప్ బిజినెస్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా మరిన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీ. సో ఒక స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక ఐడియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ముందుగా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకునే వారు ఈ రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. సో ప్రతి ఒక్క బిజినెస్కి యూనిక్ సెల్లింగ్ పాయింట్ యూఎస్పీ అంటూ ఉంటాము. ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇది కరెంట్ మన ఇండస్ట్రీలో ఎటువంటి బిజినెస్ ఉన్నాయి, సో దానితో పోలిస్తే ఎంత డిఫరెంట్గా మన బిజినెస్ ఉంటుంది అండ్ ఉండబోతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒక బిజినెస్ ఐడియా అనమాట. ఇన్వెస్టర్స్ కూడాను ఇదే అడుగుతారు. సో మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? ఒకవేళ మేము ఇన్వెస్ట్ చేయాలంటే మాకు ఏ విధంగా మీరు భరోసా ఇస్తారని చెప్పి ఇన్వెస్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఉబర్ అండ్ ఓలా ఉన్నాయి కదా. సో ఉబర్ అండ్ ఓలాలో ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చేసుకోవడానికి ఒక 30 సెకండ్స్ పడుతుంది అనుకోండి ఉబర్. సో ఓలా కంపెనీ వాళ్ళు ఏంటి, సో 5 సెకండ్స్లోనే అయిపోయేలాగా నేను చేస్తానని చెప్పి వాళ్ళు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. ఆ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి రైనీ సీజన్స్లో సర్జ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు కానీ, లేదు అంటే మనకి డిమాండ్ ఎక్కువ టైంలో రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓలా కానీ ఉబర్ కానీ. సో అలాంటి టైమ్స్లో ఏం చేస్తారు అంటే వీళ్ళు మేము తక్కువ రేటుకే ఇస్తాము, లేదంటే ఉన్న ప్రైస్కే మేము ఇస్తామని చెప్పి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. అట్లాగే మనం పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఫోన్ యూస్ చేయడం రాదు అండ్ చదువుకొని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారికి ఒక వాయిస్ రికార్డ్ ఇస్తే కనుక ఈజీగా బుక్ అయిపోతుంది క్యాబ్. ఆ లొకేషన్ పేరు చెప్తే సరిపోతుంది అన్నట్లుగా ఒక డిఫరెంట్ థాట్స్తో మనం వస్తే దాన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారనమాట. సో ఇదేంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే ఒక బిజినెస్ ఉందో దానికి ఈక్వల్గా ఒక కాంపిటేటివ్గా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 2 వచ్చేసి మార్కెట్ రీసెర్చ్. సో మార్కెట్లో సరికొత్త ఇన్నోవేషన్ సంబంధించి కానీ, సో ఆ ఇన్నోవేషన్కి మన యొక్క ఐడియా ఎలా జత చేయొచ్చు, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్లాగే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా చూసుకున్నాం. ఓలాలో ఉబర్ ఉంది, సో ర్యాపిడో అండ్ దెర్ ఆర్ మెనీ ఇట్లా ఉన్నాయి. కాబట్టి సో మార్కెట్ రీసెర్చ్ అంటే ప్రజెంట్ ఒకవేళ మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ ఉంటుందా లేదా అని తెలుసుకోవాలంటే మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ ఉంటాయన్నమాట. సో మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇదండి, సో దీని మీద మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే కూడా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు అంత టైం లేదు, నా దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, సో నేను ఆన్లైన్లోనే చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, సో ఎవరైతే ఇంట్లోనే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బయటకు వెళ్ళి మార్కెట్ రీసెర్చ్ చేయలేను అని అనుకున్న వాళ్ళకి సర్వే టూల్స్ అని ఉంటాయి మనకి ఆన్లైన్లోనే. సో సర్వే టూల్స్ ఏంటంటే సర్వే మంకీ అన్నది ఏంటంటే ఆ బిజినెస్ కనుక మనం యూఎస్పీ ఇస్తే మార్కెట్లో ప్రజెంట్ డిమాండ్ ఎలా ఉంది, ఒకవేళ మన ఐడియా ఇస్తే కనుక దానికి ఎలాంటి ఎగ్జిక్యూషన్ కానీ అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్లైన్లో చూసుకోవచ్చు మీరు. అండ్ కోరా మనందరికీ తెలుసు కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏ క్వశ్చన్కైనా సరే కూడాను కోరాలో మనం ఒక మెసేజ్, ఒక క్వశ్చన్ రేస్ చేస్తే బోలెడైన ఆన్సర్స్ ఉంటాయి. సో ఈ క్వరాలో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ యాడ్స్. సో ఫేస్బుక్ వాళ్ళు కూడా ఒక యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యాడ్ లింక్ తీసుకొని మీరు ఎక్కడైనా పోస్ట్ చేసినా కూడా ఈ బిజినెస్ ఐడియాకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్స్ అంటే ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. సో ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడాను కొన్ని కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో అవేంటి అంటే అన్రిజిస్టర్డ్ కంపెనీ అండ్ రిజిస్టర్డ్ కంపెనీ అండ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్రిజిస్టర్డ్ కంపెనీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒక యాప్ డెవలప్మెంట్ వచ్చు. సో ఆ యాప్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను. అయితే మీరు కూడా ఏదైనా ఒక యాప్ కానీ ఒక టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉందన్నమాట. సో డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు దాన్ని బిజినెస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే, అంటే దాని ద్వారా మీకు ₹1 రావడం లేదు,
మీకు మీరే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మీకు మీరే ఆ ఒక యాప్ని డెవలప్ చేసుకుంటున్నారు. అంటే కస్టమర్ దగ్గర నుంచి ₹1 కూడా మీరు తీసుకోవడం లేదు. సో ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి ₹1 వస్తుందో అప్పుడు మనం రిజిస్టర్డ్లోకి వెళ్తాము. సో ఇదేంటి అంటే అన్రిజిస్టర్డ్ కింద వస్తుందన్నమాట. సో ఒక టెక్నాలజీకి సంబంధించి కానీ, ఒక కొత్త ఇన్నోవేషన్కి సంబంధించి కానీ, ఒక యాప్ డెవలప్మెంట్ సంబంధించి కానీ, ఇదంతా కూడా ఆన్లైన్ అనమాట. వెబ్ హోస్టింగ్స్ అనేవి ఉంటాయి మీకు. సో హోస్టింగ్స్లో మీరు వెళ్ళి వెబ్ హోస్టింగ్ సంబంధించి మీరు కొంత అమౌంట్ పే చేస్తే అది 1 year సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదంటే 2 yearsకి మీకు సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇవన్నీ కూడాను మనం ఎక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక CA కానీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళి ఆ బిజినెస్ ప్లాన్ క్లియర్గా చెప్పి ఆ ప్రాఫిట్ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఒక రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అంటే చేసుకోవడానికి గల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నేను మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అవ్వాలి అంటే ఆ కంపెనీ ఖచ్చితంగా 10 సంవత్సరాల లోపు కంపెనీ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఆ కంపెనీ టర్నోవర్ వచ్చేసి 100 crores 100 కోట్ల కంటే తక్కువ ఉండాలి. సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళి గవర్నమెంట్ రికగ్నైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్టార్టప్ సర్టిఫికేట్ కనుక మీకు కావాలి అంటే DPIIT అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కావాలి అంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా 10 సంవత్సరాల లోపు కంపెనీ అయితే అయి ఉండాలి. ఆ తర్వాత 100 కోట్ల రెవెన్యూ టర్నోవర్ అయితే దాటకూడదు. సో మీ కంపెనీ ద్వారా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, ఏదైనా మీ కంపెనీ పనిచేసినప్పుడు కానీ వాటిల్లో ఇన్నోవేషన్ కొత్తగా ఉండాలి. అండ్ ఇన్నోవేషన్ అనేది పాత బిజినెస్ సంబంధించి రిలేటెడ్గా ఉండకూడదు. యాక్చువల్లీ ఈ విధంగా ఉంటేనే వాళ్ళు గవర్నమెంట్ కింద రికగ్నైజ్ చేసి రికగ్నిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్కి రికగ్నైజ్ సంబంధించి కానీ తర్వాత గవర్నమెంట్ రికగ్నైజ్డ్కి ఉన్నటువంటి యూజెస్ ఏంటి అంటే మనం 3 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. స్టార్టప్ రికగ్నైజేషన్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి చూడండి. గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తే కనుక మీకు 3 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడాను కొంత ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ స్టార్టప్ కనుక పని చేయట్లేదు అండ్ మీరు ఇబ్బంది పడుతున్నారు, కంపెనీని మూసేయాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ మీకు గవర్నమెంట్ రికగ్నైజ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఏ సమయానైనా మీరు క్లోజ్ చేసుకోవచ్చు కంపెనీని. సో మీ యొక్క ట్రేడ్ మార్క్ కానీ పేటెంట్ మార్క్ కానీ కావాలనుకున్నప్పుడు ఇందులో కూడా మీకు ఒక కన్సెషన్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మీ కంపెనీ చాలా సింపుల్గా ఉంది అండ్ దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కువ చేయడం లేదు ఆన్లైన్ సంబంధించి, అండ్ ఆల్సో మీరు కస్టమర్ దగ్గర నుంచి ₹1 తీసుకోవట్లేదు కాబట్టి మీరు అన్రిజిస్టర్డ్కి వెళ్ళొచ్చు. లేదు కంపెనీ నుంచి మాకు ఇన్కమ్ వస్తుంది, మేము డబ్బులు తీసుకుంటున్నాం, కస్టమర్ని యూజ్ చేసుకుంటున్నాము అనుకున్న టైంలో మీకు ఏంటి అంటే రిజిస్టర్డ్ దగ్గరికి వెళ్ళాలి. లేదు నేను ఫుల్ ప్లెజ్డ్గా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్ దగ్గరికి వెళ్తే అండ్ లాభాలు కూడా మీకు అదే విధంగా ఉంటాయి. సరే, వీటన్నిటికీ రిజిస్ట్రేషన్స్ వరకు అయిపోయింది. ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఇవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రెంటల్కి సంబంధించి, లేదంటే ఒకటి వచ్చేసి మీ ఓన్కి సంబంధించి. సో ఓన్ ప్లేస్లో మీరు బిజినెస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వేరుగా ఉంటాయి. లేదు ఒక రెంటల్ ప్లేస్లో మీరు తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. పర్సనల్ డాక్యుమెంట్స్, ఖచ్చితంగా పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఆఫీస్ డాక్యుమెంట్స్ అనేవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆఫీస్ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ సొంతది అయితే మీరు దాన్ని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇది మా ఓన్ ప్రాపర్టీ అని చెప్పి దాన్ని మేము ఈ యొక్క బిజినెస్కి యూజ్ చేసుకుంటామని కూడా అందులో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు రెంటెడ్ ప్లేస్లో ఎవరి దగ్గరైనా వర్క్ ఎవరి దగ్గరైనా ఒక ప్లేస్ తీసుకొని మీరు అక్కడ బిజినెస్ చేయాలనుకున్నట్లయితే రెంటల్ అగ్రిమెంట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సేమ్ దానికి సంబంధించి NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓనర్ దగ్గర నుంచి. అండ్ ఆల్సో కొంతమందికి ఏంటి అంటే ఆఫీస్ స్పేస్ ఉండదు, వాళ్ళు ఇంట్లోనే చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ పర్పసెస్కి యూజ్ చేసుకుంటారు, యాజ్ వెల్ as బిజినెస్ చేసుకుంటారు. సో అలాంటి వాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ డెవలప్మెంట్ గురించి చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోనే ఆ బిజినెస్ని కూడా రన్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ యొక్క సర్టిఫికేట్లో రెంటల్ అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గాయస్, ఇది మీకు ఒక
స్టార్ట్ చేయాలి అనుకుంటే, లేదంటే మీ బిజినెస్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, లేదంటే లైసెన్స్ ఎలా వస్తుంది, ఏంటి, దేనికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి మరిన్ని కంటిన్యూస్ వీడియోస్ కూడా నేను మీకు ఫ్యూచర్లో చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే మీరు దీనికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనకి ప్లే స్టోర్లో ఫ్రీడమ్ యాప్లో లభిస్తుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. సో దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.